నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2026 ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చాలామంది బెంగాల్లో ఏమవుతోంది? మమత ఓడిపోతుందా? బీజేపీ వస్తుందా? తమిళనాడులో ఏం జరుగుతోంది? ఎన్డీఏ వస్తుందా? కేరళలో ఎల్డీఎఫా? యూడీఎఫా? ఇట్లా లెక్కలు వేసుకుంటున్నారు గానీ, ఇంకొక చాలా ముఖ్యమైన రాష్ట్రం ఒకటి ఉంది నార్త్ ఈస్ట్‌ది సంబంధించి. ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ వలసదారులు ఉంటారు. ఆ రాష్ట్రంలో ఏం లైసెన్స్ ఉండదు, క్వాలిఫికేషన్ ఉండదు. సైకిళ్ళ మీద మెడిసిన్స్ ఎక్కడా కూడా లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతూ ముస్లిమ్స్ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ మతానికి సంబంధించి. ఆ రాష్ట్రంలో మేము 14 కోట్ల మంది ఉన్నాము భారతదేశంలో, పైన ఉన్నాము, మీరెంత మేము అనుకుంటే అంటూ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం యూఏపీఏ చట్టం కింద జైలు శిక్ష అనుభవిస్తున్న షర్జీల్ ఇమామ్ లాంటి వాళ్ళంతా కూడా దీన్ని 5 లక్షల మంది ముస్లిమ్స్ని మొత్తం ఆర్గనైజ్ చేద్దాము, చికెన్ నెక్ని బ్లాక్ చేద్దాము, నార్త్ ఈస్ట్ని పూర్తిగా భారతదేశం నుంచి కట్ చేద్దాము, ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి భారతదేశపు ఆర్మీ మూమెంట్ను కూడా బంద్ చేద్దామని స్లోగన్లు ఇచ్చిన వాళ్ళు. ఇలాంటి రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ రాష్ట్రం అస్సాం చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే బంగ్లాదేశీలనే కాదు, అక్రమ వలసదారులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్రమంగా ఉంటున్నారు. ముస్లిమ్స్ అక్కడ పెద్ద థ్రెట్ ఒక్క రాష్ట్రానికే కాదు, అక్కడి నుంచే మొత్తం అంతా కూడా దేశానికి సంబంధించి నార్త్ ఈస్ట్నే కట్ చేద్దాం అనుకున్నారు. దానికి లింక్స్ భారతదేశం నుంచి ఆ రాష్ట్రాన్ని విడగొడదాం అనుకున్నారంటేనే ఎంత పెద్ద కుట్రతో అక్కడికి వచ్చారన్నది అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో లక్కీగా 2016 నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ టోటల్గా యూటర్న్ తీసుకున్నారు. పూర్తిగా పోలరైజేషన్, హిందుత్వ పోలరైజేషన్ నడుస్తుంది. ఎవరైనా సరే ఇల్లీగల్గా చేసిన ఎన్క్రోచర్స్ అందరినీ కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేయలేదంతా కూడా హిమంత బిశ్వ అస్సాంలో చేస్తున్నాడు. అదే ఎక్కడికక్కడ ఇల్లీగల్గా ఎవరు ఆక్యుపై చేసినా కూడా పూర్తిగా వాటిని అన్నింటినీ కూల్చేస్తున్నాడు ఆయన. అంతేకాకుండా చాలా క్లియర్ కట్గా కొన్ని మహిళల్లో ఆయన పూర్తిగా మహిళా ఓటు బ్యాంక్ పూర్తిగా వన్ సైడెడ్గా ఆయన వైపే ఉంది. ఆయన తీసుకొచ్చిన పథకాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎంఎంయూఏ అని చెప్పాలి, ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్. ఇది మహిళల కోసం తీసుకొచ్చింది ఆయన. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటాం, ఎస్జీహెచ్, ఇలాంటి స్కీమ్స్ కానీ, లేదా మాంక్స్ లాగా ఉంటారు అక్కడ డివోటీసు, వీళ్ళందరి కోసం కూడా బకత్స్ అంటారు, ఉదాసీన్ బకత్స్ అంటారు వాళ్ళంతా కూడా వైష్ణవైట్ మాంక్స్ కింద పిలుస్తారు. వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తూ వాళ్ళకి ఒక పథకం తీసుకురావటం. అట్లాగే మహిళలకు సంబంధించి అరుణోదయ స్కీమ్ అని చెప్పి 37 లక్షల మందికి బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ తీసుకురావటం. ఇవన్నీ కూడా మహిళల్లో హిమంత బిశ్వ శర్మ బలంగా నాటుకుపోయాడు. చాలా ముఖ్యమైన ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది ఎక్కడ ఎన్డీఏకి హ్యాట్రిక్ అవకాశం ఇవ్వకూడదని. ప్రియాంక వాద్రాని రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. అస్సాం కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలకి ఇన్ఛార్జిగా ఆమె పేరును ప్రకటించారు. మొట్టమొదటిసారి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎన్నికలకు సంబంధించి ఒకళ్ళు ఇన్ఛార్జిగా ప్రకటించడం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ కూడా అస్సాం రాష్ట్రాన్ని తీసుకుంది. అస్సాం మీద ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే, మళ్ళీ సేమ్ ఎపీజ్మెంట్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ కాపాడుకోవాలి, అస్సాంలో వాళ్ళు గెలిచి మళ్ళీ ఇన్ఫిల్ట్రేటర్స్కి అవకాశం కల్పించాలి, భారతదేశంలో మొత్తం అంతా కూడా ఎపీజ్మెంట్ పాలిటిక్స్ నడిపించాలి. అది ఎవరు బయటికి చెప్పకపోయినా కూడా దాగని సత్యమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎవరు గెలిచే అవకాశం ఉంది, అస్సాంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు గెలవచ్చు, ఏ పార్టీ గెలవచ్చు అనేది పీపుల్స్ పల్స్ అనేది ఒక సర్వే కూడా వచ్చింది. పీపుల్స్ పల్స్ సర్వే దీన్ని చెప్పే ముందు హిమంత బిశ్వ శర్మ ది మోస్ట్ పాపులర్ సీఎం అని చెప్పచ్చు అస్సాంలో ప్రస్తుతం. అందరూ మామ అని పిలుస్తారు, మహిళలు ముఖ్యంగా మామ అని ముద్దుగా పిలుస్తారు. యూత్ కూడా అదే పిలుస్తారు. యూత్ ఓట్ బ్యాంక్, యూత్ మొత్తం కూడా
హిమంత బిస్వా వైపే కదులుతున్నారు. అక్కడ డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎయిర్పోర్ట్స్కి సంబంధించి, లేకపోతే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి హిమంత బిస్వ శర్మ తీసుకొస్తున్న అన్ని పథకాలకు కానీ, ఆ డెవలప్మెంట్స్కి మొత్తం యూత్, మహిళలు వీళ్ళందరూ కూడా ముద్దుగా మామ అని పిలుస్తారు. హిమంత బిస్వ శర్మ అస్సాంలో బ్రహ్మాండంగా ఒక నార్త్ ఈస్ట్కి సంబంధించిన లీడర్గా ఎదిగాడు షార్ట్ స్పాన్లో. పీపుల్స్ పల్స్ సర్వే ఏం చెప్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతుంటే బీహార్ లాగా, మహారాష్ట్ర లాగా ఉండొచ్చు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీఏకని. దాదాపు 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్కటే 69 నుంచి 74 స్థానాలు గెలుచుకోవచ్చని, ఎన్డీఏకి చూస్తే 90 స్థానాల పైన గెలుచుకోవచ్చు 126లో అన్నది పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. సో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైపు వెళ్తుంది. పూర్తిగా అస్సాంలో బ్రహ్మాండంగా ఓట్ బ్యాంక్ పోలరైజేషన్, హిందూస్ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ నడుస్తుంది. కాంగ్రెస్ తీసుకొచ్చింది హిమంత బిస్వ శర్మ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 30 స్థానాల వరకు ముస్లిమ్స్కి 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకొని అక్కడ వాళ్ళకి టికెట్లు ఇస్తోందని, 50,000 రూపాయలు వాళ్ళు ముందు కట్టాలి, టికెట్ ఇవ్వకపోయినా డబ్బులు నాన్ రిఫండ్ అని చెప్పి ఇట్లాంటివి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగళ్ళు వేస్తోంది. అయినా కూడా అస్సాం ప్రజలంతా కూడా ఎన్డీఏ వైపు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు డెవలప్మెంట్ కావాలి, ఇంకా ఎన్ని రోజులు ఈ ముస్లిం, హిందూ ఇదంతా కూడా ఇంపార్టెంట్ స్టేట్ భారతదేశంలోనే ఉండాలి, మిలిటెంట్స్కి వీళ్ళన్నిటికీ బై బై చెప్పాలి, డెవలప్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, మహిళలు స్వశక్తితో వాళ్ళు ఎదగాలి, ఇవన్నీ అని అస్సాం ప్రజలు గ్రహించారు. పూర్తిగా హిమంత బిస్వ శర్మ వైపే టర్న్ అయ్యారు. కాంగ్రెస్కి ఖచ్చితంగా ఇంకొక గట్టి దెబ్బే. ప్రియాంక అడుగు పెడుతున్న తొలి రాష్ట్రం ఇన్ఛార్జిగా ఆమెకైతే చేదు అనుభవం ఎదురు కాబోతోందన్నది చాలా వరకు 3-4 సర్వేలు వచ్చినాయి. నెంబర్ వేరవచ్చు కానీ ఎన్డీఏ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నదే ఆ సర్వే ఫలితాలన్నీ చెప్తున్నాయి. ల్యాండ్ స్లైడ్ వైపుకే వెళ్తోంది. ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించబోతోంది అస్సాంలో ఎన్డీఏ ప్రభుత్వం. థ్యాంక్ యూ.